నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, నేతన భరోసా కింద 25,000 ఆర్థిక సాయానికి ఆమోదం. ఏపీలో ఫైర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్థాపనకు నాట్స్ ఏరోస్పేస్ ముందడుగు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ. చలో లోక్ భవన్ తో విజయవాడలో ఉద్రిక్తత, విద్యార్థి సంఘాల ముట్టడితో రణరంగంగా మారిన నగరం. తిరుమల నడకదారిలో ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ, టీటీడీ చైర్మన్ రాజీనామాకు వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. పెనుగొండ గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం గ్యాస్ లీకేజ్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో పాఠశాలలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం సుమారు 9:30 సమయంలో వంటశాలలో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా సిలిండర్ సీల్ తొలగించిన వెంటనే గ్యాస్ లీక్ అయింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో గ్యాస్ పొయ్యిపై వంట జరుగుతుండటంతో మంటలు లీక్ అయిన గ్యాస్ కు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ముందుకు వచ్చింది. గురువారం సచివాలయంలోని R&B-I&I శాఖల కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నాట్స్ ఏరోస్పేస్ ప్రతినిధి ఆదిరాజ్ సింగ్ చావ్లా కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి. పైలట్ శిక్షణకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణతో పాటు దేశీయ అంతర్జాతీయ స్థాయి శిక్షణలో నాట్స్ ఏరోస్పేస్ సంస్థకు విశేష అనుభవం ఉంది. విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన చలో లోక్ భవన్ కార్యక్రమంతో విజయవాడ నగరం గురువారం రణరంగంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. లోక్ భవన్ ను ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి చేజారిపోయింది. గవర్నర్ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని ముందుగా నమ్మబలికిన పోలీసులు చివరి నిమిషంలో తమను దారుణంగా మోసం చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట తిరుమల నడకదారిలోని క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణకు గురి కావడం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మాజీ మంత్రి వైకాపా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ పరిపాలన సరిగా నిర్వహించలేకపోతున్న చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేవస్థానంలో అవినీతి రాజ్యం వెళుతోందని, ముక్కోటి ఏకాదశి నాడు భక్తుల మరణాలు సంభవించడం, తిరుమలలో చెప్పులేసుకుని తిరిగే పరిస్థితులు రావడం, భక్తులకు కనీసం పాలు ప్రసాదాలు అందుబాటులో లేకపోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. అటువంటి మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం
అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదేవిధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంత దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా, ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులోసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, కేవలం వివిఐపీలకి ట్రీట్మెంట్, వివిఐపీలకి మామూలుగా వాళ్ళందరికీ కూడా పనిచేయడం కానివ్వండి, సామాన్య భక్తులు అందరూ కూడా ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్లి చెబితే సరైన వైకుంఠంలో మాకు సరైన పాలు ఇవ్వరని కానివ్వండి, సరిగా ప్రసాదాలు పెట్టనవని చెప్పని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి కానీ, సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ గారికి కానీ కనీసం మనసులో ఏం మాత్రం కూడా క్వశ్చన్ కూడా బాధ కనపట్లేదు. ఆంజనేయ స్వామి విగ్రహం పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, ఇవన్నీ చూపిస్తే ఈరోజు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఈ విగ్రహాన్ని ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీరు భద్రత అంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇంత చేతకాని చైర్మన్ అవసరమా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి? బిఆర్ నాయుడు, నువ్వు రాజీనామా చేయి, నీకు చేత కాదు పరిపాలన, నీకు పరిపాలన అనేది చేత కాదు. టోటల్ గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతిమయం. పరిపాలనతో వాళ్ళకి పరిపాలన మీద గ్రిప్పు లేదు. కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళకి దర్శనాలు చేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాని కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఆనంద్ రామనారాయణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ఆయన ఏదో సొద్దపూసలాగా, నేనేదో మంచోళ్లాగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎమ్మెల్సీకి ఓటేసి సస్పెండ్ అయిన వ్యక్తి ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతుంటారు. అతను అసలు సిగ్గుశరం ఉందా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీలో గెలిచావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అదే టైంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే టీడీపీకి ఓటేసావు. అప్పుడే కదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను సస్పెండ్ చేసింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి, మా గురించి మాడతావా? మొన్నేదో చెప్తున్నాడు అంతర్వేది రథం గురించి. అంతర్వేది రథం ఉంది, ఇదైంది అదేంది అని చెప్పని. ఏమయ్యా, అంతర్వేది రథం కోవిడ్ టైంలో జరిగింది. జరిగినప్పుడు దాని మీద మనం విచారణ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆదాలు దొరకపోతే ఆ రోజు బీజేపీలో ఉన్న సోమవీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు అంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీరు సిబిఐకి 1000 అంటే సిబిఐకి 11/9/2020 సిబిఐకి జీవో ఇచ్చాం దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పని. మీ కూటమి ప్రభుత్వం మీరే కదా, భారతీయ జనతా పార్టీలో మీరు భాగస్వామే కదా, ఎందుకు సిబిఐ ఇప్పటివరకు టేకప్ చేయలేదు దీని మీద? మాట్లాడితే అంతర్వేది గురించి మాట్లాడతారా? అంతర్వేది రథంది ఏదైతే, ఇవన్నీ కూడా ఆ రథం ఆ రోజు దగ్ధమైనప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఆ పండగ లోపే ఆ రథాన్ని పునర్నిర్మించిన, ఆ రోజు దగ్ధమైనప్పుడు ఇది
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని నాయకులు స్పష్టం చేశారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పాటు పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల సృష్టికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విరామం లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. గడిచిన ఎన్నికల సమయంలో వైకాపా చేసిన మోసపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని, రాబోయే రోజుల్లో కూడా పార్టీకి సీట్లు దక్కడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలు మాని వైకాపా నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మంచి శుభదినం అండి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నో లేనిగా తల్లికి వందనం నిధులను విడుదల చేసినందున నారా లోకేష్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నిర్మం సెంటర్లో తిరిగి ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేయడం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ కొట్లపాటి అసత్య ప్రచారం చేసిన మానదాకా ఎవరికి కూడా నిధులు రావు, ఇది మాయపోసిన మాయడి మాట అని చెప్తున్నారు. ఈ రోజునాడు చూస్తే ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు నింపే విధంగా సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం డబ్బులు పట్టాయి. ఎవరు అధైర్యపడద్దు. ప్రతి ఒక్కరు చదువుకునే వ్యవస్థ బాగుంటుంది. చదువు ద్వారా కానీ విద్యా వ్యవస్థ బాగుంటుందని మా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇచ్చిన ప్రకారం, యువకాలంలో వచ్చిన ప్రకారమే ఇది రెండో ఏట దగ్గర 10,120 కోట్లు అంటే 67,47,000 మంది జనాభాకి అంటే కుటుంబ సభ్యులకి లబ్ధి పొందారు ఈరోజు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వచ్చేటటువంటిది. 1వ తారీఖు నుండి 12వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడిన విధంగా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గొట్లపాటి మాట్లాడుతుంది నిన్నటిదాకా ఇది రాదు, ఇది చేయదు కొదని సూపర్ 6 హిట్టు గొట్లపాటి పట్టు ఎవరు కూడా మాట్లాడలేవు. ఈరోజు మాట్లాడడానికి కూడా మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల భవిష్యత్తులో ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తుందని కూటమి ప్రభుత్వం తెలియజేసుకున్నాం. సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా తల్లుల అందరి ఖాతాల్లోనూ సుమారుగా 67 లక్షల కుటుంబాల్లో తల్లికి వందనం అమౌంట్లు పడడం జరిగింది. 10,000 కోట్లు పైచిలుకు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావడం జరిగింది. మామూలు కార్పొరేట్ స్కూల్స్ నుంచి కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళ పిల్లల్ని మార్చుకునే పరిస్థితికి వచ్చారు. విద్య ఉంటే అందరికీ అభివృద్ధి. రాబోయే రోజుల్లోనూ పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రం ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చదువుకుంటేనే దానికి పరిస్థితి తెలుసుద్దని ఒక ఉద్దేశం మీద విద్యా వ్యవస్థ మీద పట్టు సాధించినటువంటి నారా లోకేష్ గారు, అలాగే గతంలో కూడా చూసాం విద్యాశాఖ మంత్రుల కింద చాలామంది పనిచేశారు. కనీసం ప్రశ్నాపత్రం లీక్ అయినా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు అయిన తర్వాత భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఉన్నత పథకాలు ప్రవేశిస్తూ అటు మధ్యాహ్న భోజన పథకంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ఈ రోజున మళ్ళీ ఇంకో కొత్తగా అంగన్వాడీ టీచర్లకు కానీ శానిటేషన్ వర్కర్లకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా గత ప్రభుత్వంలోనూ లేదు, ఈ ప్రభుత్వంలో వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపజేసేటట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరి తల్లుల మనసులో ఆనందాన్ని కలిగించేటట్టుగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నట్టు నారా లోకేష్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించడాన్ని, వారిని చితకబాదడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఈ నిరంకుశ వైఖరి విద్యార్థి లోకానికి తీవ్ర ఆగ్రహం కలిగిస్తోందని అన్నారు. శ్రీధర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ని. మరి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు విద్యార్థులు యువత ముఖ్యమని ఎలక్షన్ టైంలో ఏ విధంగా వాడుకుంటున్నారో వాళ్ళ అవసరాల కోసం మరి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా నీటి పరీక్షల లీకేజ్ ద్వారా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అయింది. ప్రతి సంవత్సరం లీకేజ్ విషయం ద్వారా ఎంతోమంది కష్టపడి చదివినటువంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దానికి నిరసనగా మరి దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ కల్పించినటువంటి హక్కుని, ఆ హక్కుల ప్రకారంగా వాళ్ళు మరి శాంతియుతంగా ధర్నా చేస్తే
ధర్నా ప్లేస్కి రాకుండా జంతర్ మంతర్ అంటేనే ఢిల్లీలో కేవలం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా అక్కడ ధర్నా చేసి ఆ యొక్క ప్రధానమంత్రికి ఆ కేంద్ర ప్రభుత్వానికి మరి వాళ్ళ యొక్క విన్నపాలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి శాంతియుతంగా జరిగే విద్యార్థులను యువతల్ని మరి దారుణంగా అతి దారుణంగా మరి అది ఎంత దారుణంగా అంటే గొడ్డులు బాధినట్టు బాధి మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నియంత పాలన వాళ్ళు చూపించారు. ఆ నియంత పాలన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి పూర్తిగా ఖండిస్తూ మరి వారికి విద్యార్థులకు మద్దతుగా ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో కూడా చాలా వేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి. ఆ యొక్క చర్యలను వెంటనే దాన్ని తుదిపెట్టించాలి. ఆ యొక్క లీకేజీ వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చేయాలని చెప్పి మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణలో విద్యార్థులు యువతలో ఈ యొక్క దేశంలో విద్యార్థులని యువతని నాశనం చేయాలని చూసిన ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. ఈ ప్రభుత్వానికి ఆరంభం నాశనానికి ఆరంభం అని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాటం చెప్పి తెలియజేస్తూ మరి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన నివాస యోగ్యంగా నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి డిఎస్పీవి స్వామి వెల్లడించారు. గురువారం మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవితో కలిసి ఆయన అమరావతిలోని కీలక నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజధానిలో జరుగుతున్న రోడ్లు, ఇతర భవనాల నిర్మాణ పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి డిఎస్పీవి స్వామి మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నిర్మిస్తున్న భవనాలు, మౌలిక వసతులు ఎంతో గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని మా మినిస్టర్ నారాయణ గారు, అదేవిధంగా ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, చంద్రబాబు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ఉదయం నుంచి జరుగుతున్న పనులు పరిశీలించడం జరిగింది. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్లేస్ వచ్చేసరి ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా వెల్ వెంటిలేటెడ్గా సరిపోయినటువంటి విశాలంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వీటితో పాటు ముందుగా మినిస్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, జ్యుడిషియల్ క్వార్టర్స్ కూడా పరిశీలించడం జరిగింది. అద్భుతంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో కనుక ఈ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్టయితే మా యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరుండేది. లేకపోగా రైతుల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా కూడా 3 ముక్కల రాజధాని మాట్లాడటం, అది అయిపోయిన తర్వాత మావిగన్ అంటాం, రకరకాలుగా వాళ్ళ యొక్క దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో విపక్షం ఉండటం చాలా దుర్మార్గం. పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటికీ కూడా విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి దేశం ముఖ్యమంత్రి ఏదైతే అమరావతిని పూజ చేశారో ఈ అమరావతి ఈ రోజు అమరావతి మహానగరంగా రూపొందించుకుంటుంది. తొందరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడానికి చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బిల్డింగ్లు కూడా పరిశీలించారు. అదే సెక్రటరియట్ టవర్స్ కూడా మేము మీడియాలో చూసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే దాదాపుగా 5-6 ఫ్లోర్లు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ నాటికి ఫస్ట్ డైమండ్ ఫామ్ అయిపోతా ఉందండి. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తాయి 5 టవర్లు కూడా. దాని ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసే టవర్స్తోనే పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తానండి.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మారుతున్న గ్లోబల్ టెక్నాలజీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విజయవాడ నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచినట్లు కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారెడ్ల కీర్తి తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యా విధానాలతో పాటు అదనంగా ఉన్న కోర్సులలో సీట్ల పెంపుదలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE అధికారికంగా అనుమతులు మంజూరు చేసిందన్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. కీర్తి నారెడ్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండి. అండ్ ఇప్పుడు 2026కి 18 years కంప్లీట్ అవుతుంది. అండ్ మనము వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం 19 ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ క్యాంపస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాంపస్. సో 30 years మనం కంప్లీట్ చేసుకుంటున్నాం వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మీద. సో ఈ కొత్త 2026 ఇయర్లో వచ్చేసరికి కొన్ని న్యూ బ్రాంచెస్ అనేది మనము లాస్ట్ ఇయర్ మీద సీట్స్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది కొన్ని బ్రాంచెస్కి. సో ఫస్ట్లీ సక్సెస్ఫుల్గా 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, 2026 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మంచి ప్లేస్మెంట్స్తో వాళ్ళు బయటకు వెళ్ళడంతో అండ్ ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా సక్సెస్ఫుల్ చేయడంతో అదే ఒక ఉత్సాహంతో ఒక ఇంట్రెస్ట్తో మనము ఈ సీట్స్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఫస్ట్లీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 360 సీట్స్ ఇంటేక్ అయితే, AI&ML CSE AI&MLకి 240 సీట్స్ ఇంటేక్ అండ్ CSE DS డేటా సైన్స్కి 180 సీట్స్ ఇంటేక్. అలానే CSE సైబర్ సెక్యూరిటీ అది వన్ ఆఫ్ ద లేటెస్ట్ బ్రాంచెస్ అండి, చాలా కొన్ని కాలేజెస్లోనే ఉంది. అది మనము 60 సీట్స్ ఇంటేక్కి తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ అప్కమింగ్ ఇన్ డిమాండ్ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఉండే బ్రాంచ్ అది. అండ్ నెక్స్ట్ అలానే కోర్ బ్రాంచెస్ ECE 120 సీట్స్ ఇంటేక్, EEE 30 ఇంటేక్, మెకానికల్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్, సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో 30 ఇంటేక్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగైన్ వెరీ ఫ్యూ కాలేజెస్లోనే ఉండే బ్రాంచ్. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ వన్ ఆఫ్ ది అప్కమింగ్ సెక్టర్స్ ఇస్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. సో దాంట్లో మనకి 60 సీట్స్ ఇంటేక్ ఉండడం జరిగింది. సో ప్రతి బ్రాంచ్కి ఇప్పుడు వికాస్ కాలేజ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి బ్రాంచ్కి మనం గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేట్గా చేపించాలని చెప్పి అనుకుంటున్నాం. CSEకి వచ్చేసరికి రెడ్ హ్యాట్, ఒరాకిల్ అండ్ సిస్కో అని, CSE AI&MLకి వచ్చేసరికి గూగుల్ అండ్ AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ బేస్డ్ గ్లోబల్ సర్టిఫికేషన్. అట్లనే CSE డేటా సైన్స్కి వచ్చేసరికి IBM అండ్ సేల్స్ ఫోర్స్. అండ్ ECEకి వచ్చేసరికి గరుడా ఏరోస్పేస్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ సిస్కో CCNA అని. అండ్ EEE అండ్ అగ్రికల్చర్ బ్రాంచెస్కి అగైన్ గరుడా డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఫైనల్లీ మెకానికల్ సివిల్ కూడా దానికి తగ్గట్టు సర్టిఫికేషన్. ఐఎమ్ దీప్తి ఫ్రమ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మేము ఐఎమ్ దీప్తి ఫ్రమ్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బ్రాంచ్. మేము ఫైనల్ ఇయర్లో సోలార్ సీడ్ డ్రయర్ అని ఒక ప్రాజెక్ట్ చేసాం సార్. అదేంటంటే ఇప్పుడు చాలామంది ఫార్మర్స్కి స్మాల్ టైం ఫార్మర్స్కి డ్రై చేయడానికి వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా లాస్ అవుతున్నారు. సో అందుకని మేము సింపుల్గా చిన్న ఫార్మర్స్కి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేసాం. అది దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు ఫార్మర్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అదేంటంటే సోలార్ సీడ్ డ్రయర్. దాన్ని మనం సోలార్గా యూజ్ చేయొచ్చు, పవర్గా యూజ్ చేయొచ్చు, బ్యాటరీతో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మేము ఒక సోలార్ అటాచ్ చేసాం, సోలార్ పెనాలు. దాని ద్వారా పెనాల్లో ఛాంబర్లో మనం వెజిటేబుల్స్ పెడితే సోలార్ ఎనర్జీ ద్వారా కింద ఒక హీటర్ ఉంటుంది సార్. ఆ హీటర్తోని హీట్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి లోపల ఉన్న వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని మనం ఏవైతే పెట్టామో అవి డ్రై చేస్తుంది. అండ్ మేము అక్కడ ఒక ఫ్యాన్స్ కూడా పెట్టామన్నమాట. ఆ ఫ్యాన్స్తో లోపల ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఒక రెగ్యులేటర్ ఉంటుంది, మనకి ఎంత హీట్ కావాలి, ఎంత చేంజ్ కావాలనేది మనం ఆ రెగ్యులేటర్ ద్వారా మనం స్విచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదేంటంటే నైట్ కూడా వర్క్ అవుతుంది బ్యాటరీ ఉండడం వల్ల. మార్నింగ్ ఏమో సోలార్తో వర్క్ అవుతుంది, అదే నైట్ మనం యూజ్ చేస్తే బ్యాటరీ ద్వారా వర్క్ అవుతుంది. ఇది మేము చేసిన ప్రాజెక్ట్ సార్. ఇది స్మాల్ టైం ఫార్మర్స్కి, చిన్న ఫార్మర్స్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి మేము చేసాం. దీప్తి and she is my project partner. I am Shamim, agriculture engineering. My college name is Vikas College of Engineering. మేము సోలార్ డ్రయర్ మీద ప్రాజెక్ట్ చేసాము, 4 months చేసాము. మాకు కాలేజ్ మేనేజ్మెంట్ ఇంకా మా HOD చాలా సపోర్ట్ చేశారు.
సోలార్ డ్రైయర్లో కాంపోనెంట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 లెగ్స్ ఉంటాయి. తర్వాత దానికి యూజ్ చేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి. లోపల ఉన్న ఎయిర్ బయటికి వెళ్ళడానికి. మళ్ళీ వచ్చేసి ట్రేస్ ఉంటాయి. కాయిల్ ఉండిద్ది. తర్వాత హీట్ జనరేట్ చేసేయడానికి ఒక ప్యానల్ ఉండిద్ది. బ్యాటరీ యూజ్ చేస్తాము. తర్వాత ఇన్వర్టర్ కూడా యూజ్ చేస్తాం. కేంద్రంలో బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైందని యువతలో వచ్చిన తిరుగుబాటుకు సమాధానం చెప్పలేక ఇప్పుడు నీటిపై చర్చకు సిద్ధమని మోదీ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ఆగస్టు 1 లోపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలతో కూడా మేము సంప్రదించి నిరసన, వామపక్ష పార్టీలన్నీ కూడా నిరసన, మేము అన్ని సంఘాలు అందరితో కూడా ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బలపరచాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు చెప్పాలి. యువత యొక్క జూలు లాగి విదిల్చి ఆయన వాళ్ళని మేల్కొల్పాడు. ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యానమే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలికింది. ఢిల్లీలో స్టూడెంట్స్ని అన్యాయంగా దారుణంగా కొడితే ఒక్కొక్కళ్ళ ఫోటోలు, ఆ రోజు మొదటి రోజు ఇంటర్నెట్ లేదు కాబట్టి అన్నీ రాలేదు, రెండో రోజుకి వచ్చేసినాయి. నిన్న చూసి ఒక్కొక్క ఘటన ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా విద్యార్థుల పట్ల, ఆడపిల్లల పట్ల ప్రవర్తించారో పోలీసులు. లాఠీ బ్యాటన్లు ఛార్జింగ్ చేసినటువంటి వాటితో పెల్లెట్స్ పెట్టి గొంతుని ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో అదృష్టవశాత్తు బయటపడింది ప్రాణాలతోటి. ఇంత దారుణాన్ని కొడుగడితే ఈ వీడియోలు చూసే తీరిక నాకు లేదు, ఈ గురించి చర్చించే అవసరం లేదు, నువ్వు కూడా నీ పని చూసుకొని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి మనం ఆశించేటువంటి వ్యాఖ్యానాలు ఇవి. ఆయనకు అంత తీరిక లేకపోతే తీరిక కల్పించాలి ప్రభుత్వం. ఆయనకి తీరిక లేకుండా ఉన్నారని చెప్పని ప్రజల సమస్య, యువత ఒక తరం ఘోషిస్తుంటే వాళ్ళ ఆ తరం ఏంటి వాళ్ళ మాట కూడా వినడానికి సిద్ధపడినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైఖరి అన్యాయంగా ఉంది. ఇది ఒక న్యాయ వ్యవస్థకే కళంకం తెచ్చే విధంగా ఉందనేటువంటిది మా అభిప్రాయం. అలాగే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ టీడీపీ, వైఎస్ఆర్ పార్టీలు కూడా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి. ఏమి మౌనంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏ దేశంలో ఏదో జరుగుతున్నట్టు, యువతరంలో విద్యార్థులు ఆందోళన ఉన్నట్టు, కానీ విద్యా వ్యవస్థ, పరీక్ష వ్యవస్థ అంతా ఛిద్రమైపోతుందని కానీ ఏమి దేశంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. దాదాపు ఉద్యమం ప్రారంభించి 65-70 రోజుల తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి గారు పేపర్ లీకేజ్ అయినటువంటిది ఘోరమైన పాపంగా 70 రోజులు పట్టింది ఆయనకి దీని మీద స్పందించడానికి. మరి ఘోరమైన పాపానికి కారకులు ఎవరు? విద్యార్థులు అడుగుతున్నది అది. లక్షలాది మంది, 20 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు కోర్చి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని సంవత్సరాల తరబడి వ్యయ ప్రయాసాలు కోర్చి కృషి చేస్తే ఇటువంటి పేపర్ల లీకేజీల ద్వారా ఆ విద్యార్థుల భవిష్యత్తుని అగమ్య గోచరం చేశారు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాల సమస్య కాదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ పాత్ర లేదు. ప్రధానమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలు ఇవి. ఒక లెక్క ప్రకారం చూసినట్టయితే మీ అందరికి ఇచ్చిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా 2014 నుంచి 152 పేపర్ లీకేజీలు అన్నారు. కానీ ఇంకో లెక్క ప్రకారం చూసినట్టయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలు, అది నీట్ కావచ్చు, లేదు ఐఐటి ఎగ్జామ్స్ కావచ్చు, 82 పక్కాగా చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వమే నిర్వహించేటువంటి ప్రధానమైన పరీక్షలు 82 సందర్భాల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు అగమ్య గోచరం అయింది. మరి దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఘోర పాపం అన్నప్పుడు పాపానికి కారణం ఎవరు? మరి కేంద్ర ప్రభుత్వం కాదా? లేదు, పదే జరుగుతూ ఉంటే ఆ శాఖకి బాధ్యత వహిస్తున్నటువంటి
విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని కోరటం. రాష్ట్రంలోని అతిపెద్ద బిజినెస్ నెట్వర్కింగ్ కార్యక్రమంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ 4.0 ఈ నెల 26న నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు బిఎన్ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. నగరంలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంక్లేవ్ విశేషాలను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ వ్యాపారవేత్తలకు పరస్పర పరిచయాలు, నమ్మకంపై ఆధారపడిన వ్యాపార సంబంధాలు, రిఫరల్ నెట్వర్క్ల విస్తరణ, కొత్త మార్కెట్ల అన్వేషణకు ఈ కాంక్లేవ్ చక్కటి వేదికగా నిలుస్తోందని చెప్పారు. నమస్కారం అండి, నా పేరు జై దేశాయ్, మా బ్రదర్ విశాల్ దేశాయ్, మేము ఇద్దరం బిఎన్ఐ విజయవాడకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండి. సో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే, మేము 10th ఇయర్ యానివర్సరీ బిఎన్ఐ విజయవాడ, బిఎన్ఐ అనే ఆర్గనైజేషన్ విజయవాడలో మొదలెట్టి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్కి మేము ఒక ఈవెంట్ చేస్తున్నాం. 24, 25, 26 జూలై ఈ 3 రోజులు మేము ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ ఈవెంట్లో భాగంగా మేము మల్టిపుల్ డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నామండి. ఒకటేమో జాబ్ మేళా అని 12th జూలై మేము చేసేసాం ఆ ఈవెంట్, దాని గ్రాండ్ ఫినాలే ఉంది. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మీకు రేపటి నుంచి స్టార్ట్ అయ్యేది ఎంఎస్ఎంఈ ఎక్స్పో. ఏపీ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఏపీ గవర్నమెంట్ మా ఎంఎస్ఎంఈ ఎక్స్పోని సపోర్ట్ చేస్తుంది. అతి పెద్ద ఎంఎస్ఎంఈ ఎక్స్పో అండి. 128 స్టాల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి ఎంఎస్ఎంఈ ఎక్స్పోలో. వివిధ రంగాల నుంచి, వివిధ ఇండస్ట్రీస్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్, హోల్సేల్, రీటైల్, సర్వీస్ ఇండస్ట్రీ, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్నీ ఒకే రూఫ్ కింద తీసుకొచ్చామండి. సో ఆ ఎక్స్పో అనేది రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో దానికి మేము బాగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 5,000+ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ అండి. సో అనదర్ ఈవెంట్ దట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నెట్వర్కింగ్ కాంక్లేవ్. అది 1,500 బిజినెస్ ఓనర్స్ మొత్తం ఇండియా నుంచి వ్యాపారస్తులు నెట్వర్కింగ్ కాంక్లేవ్ ఆదివారం రాబోతున్నారండి. సో ఆ రోజు అందరూ కలిసి ఒకరినొకరిని బిజినెస్ ఎలా గ్రో చేసుకోవటం, ఇక్కడ విజయవాడలో అమరావతి వస్తుంది, అక్కడ ఎలాగా వాళ్ళ బిజినెస్ని ఇండియా నుంచి విజయవాడ అమరావతికి ఎలా తేవటం, సో దాని గురించి ఒక 1,500 బిజినెస్ ఓనర్స్ కలిసి మనం మీటింగ్ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ క్రియేషన్, దాంట్లో ఈ 10th ఇయర్ యానివర్సరీలో మేము దాంట్లో సపోర్ట్ చేస్తున్నాం. మేము దాని గురించి మేము బాగా ఎఫర్ట్ పెట్టాం. సెకండ్, ఎంఎస్ఎంఈ గ్రోత్కి, ఎంఎస్ఎంఈ సపోర్ట్కి మా బిఎన్ఐ విజయవాడలో 700 మంది వ్యాపారస్తులు ఉన్నారండి. ఆ 700 మంది వ్యాపారస్తులు తెలుగు స్పీకింగ్ స్టేట్లో 7,000 మంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్లో ఉన్న అందరు ఫ్రెండ్స్కి అలానే సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇవాళ ప్రతిసారి ప్రెస్ అనేది మా బిఎన్ఐ ప్రతి ఈవెంట్కి సపోర్ట్ చేస్తుంది. సో దానికి అగైన్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మీ మూలంగా, ప్రెస్ మూలంగా మాకు చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే మేము చేసే ఈ ప్రయత్నం ఆఫ్ గెటింగ్ మా మెంబర్స్, ప్రతి బిజినెస్ పీపుల్కి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేద్దామని, ఆ ప్రయత్నానికి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా థ్యాంక్ యూ ఆల్సో ఫర్ దాట్. మేము చేసేది ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఆంటర్ప్రెన్యూర్కి హెల్ప్ అయ్యేలాగా, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేలాగా ఈ 3 రోజులు ఈవెంట్ చేస్తున్నామండి. దాంట్లో ఫస్ట్ ఈవెంట్ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక విజన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, 1 person 1 family 1 entrepreneur అండి. ఆ విజన్ మేము కూడా వీఆర్ విత్ ద గవర్నమెంట్ దట్ ఆ విజన్ని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ అయితే అంతమంది జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయండి. అది మాకు చాలా బెనిఫిట్, అలానే గవర్నమెంట్కి చాలా బెనిఫిట్, అలానే ఎకానమీకి కూడా చాలా బెనిఫిట్. ఆంధ్రప్రదేశ్ గ్రో అవ్వాలంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ గ్రో అవ్వాలి, సో జాబ్స్ గ్రో అవ్వాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఇది చిన్న ప్రయత్నం అండి. మా ఎంఎస్ఎంఈ ఎక్స్పో 3 రోజులు ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి, ప్రతి బిజినెస్ పర్సన్కి, ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఉపయోగపడేలా స్టాల్స్ పెట్టామండి. దాంట్లో మీరు కొనొచ్చు, లేకపోతే మీరు కొలాబరేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్స్ తీసుకోవచ్చు. ఇవాళ అమరావతిని మొత్తం వరల్డ్ మొత్తం చూస్తుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కావాలి, లేకపోతే సప్లై చైన్ ఎవరికో లోకల్ పార్ట్నర్స్ కావాలండి. అండ్ వీఆర్ క్రియేటింగ్ దట్ ఆపర్చునిటీ. అలానే 26వ తారీఖు కాంక్లేవ్ చేస్తామండి. ఆ కాంక్లేవ్లో ఏంటంటే నెట్వర్కింగ్ ఎలా చేయాలి అంటే, మనం ఒక కార్డు ఇస్తే మర్చిపోకుండా ఆ కార్డు, ఆ ఫోన్ నెంబర్, ఆ పేరు మనకి పనికొచ్చేలాగా. మీడియా మిత్రులకు ధన్యవాదాలండి. నా పేరు త్రినాథ్ నండూరి. నేను బిఎన్ఐలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. 10 సంవత్సరాల 10th యానివర్సరీ సందర్భంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి ఏమన్నా చేయాలి
అని మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ కూర్చుని మేము ఆలోచించినప్పుడు ఒక బ్రహ్మాండమైన ఎక్స్పో ఒకటి చేసి తద్వారా విజయవాడ ప్రజానికానికి వాళ్ళకి కావాల్సిన కన్స్ట్రక్షన్ నీడ్స్ కానీ, ఈవెంట్ ఏదన్నా పెళ్లి జరుగుతుంది వాటికి కావాల్సిన అవసరాలు, అట్లాగే లోన్ కావాలా, బ్యాంక్స్, ఇట్లాంటి అన్నిటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి సుమారుగా 128 స్టాల్స్లో 80కి పైగా ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ వాళ్ళకి ఒకే రూఫ్ కిందకి తీసుకువచ్చి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని డిజైన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనం ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారిని కలవటం, తద్వారా ఆయన సపోర్ట్ తీసుకోవడం, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ అలాగే కూటమి ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. సో ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పో ద్వారా మా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మేము తెలియపరిచింది ఏమనగా, మీరందరూ కూడా ఈ ఎక్స్పోజన్ విజిట్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ సర్వీసెస్ మీరు తీసుకోవడంతో పాటు ఎవరైనా మీరు కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, రండి. ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్, కొలాబరేటివ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అవైల్ చేసుకుని మీరు లబ్ధి పొందాలని మా ఉద్దేశం. సో దీనికి సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే మా మీడియా మిత్రులు, మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తెలియపరుస్తారని కోరుకుంటూ మీ త్రినాథ్ నండూరి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, నేతన భరోసా కింద 25,000 ఆర్థిక సాయానికి ఆమోదం. ఏపీలో ఫైర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్థాపనకు నాట్స్ ఏరోస్పేస్ ముందడుగు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ. చలో లోక్ భవన్ తో విజయవాడలో ఉద్రిక్తత, విద్యార్థి సంఘాల ముట్టడితో రణరంగంగా మారిన నగరం. తిరుమల నడకదారిలో ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ, టీటీడీ చైర్మన్ రాజీనామాకు వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.